ఇవాళ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ సమ్మర్ స్పెషల్ ఒంటికి చలువ చేసే మజ్జిగతో చారు లేదా మజ్జిగ పులుసు అని చెప్పుకోవచ్చు. సమ్మర్కే కాదు, ఇంట్లో కర్రీస్ ఏం లేకపోయినా ఒక కప్పు పెరుగుంటే చాలు 5 నిమిషాల్లో ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. అన్నం మొత్తం ఈ రసంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా ఒక బౌల్లోకి కావలసినంత పెరుగు అయితే తీసుకోవాలి. ఇవాళైతే ఒక 1/2 లీటర్ పెరుగుతో రెసిపీ చూద్దాం. ఇదైతే ఇంట్లోనే పేరబెట్టిన పెరుగు, బయట తీసుకున్న పెరుగుతో అయినా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ఆ తర్వాత ఈ పెరుగును ఎక్కడా కూడా గడ్డలు లేకుండా బాగా చిలుపుకోవాలి. ఇక్కడ తీసుకున్న పెరుగు పులిసిన పెరుగైనా తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా ఉన్న పెరుగైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఈ పెరుగును ఏమాత్రం ఉండలు లేకుండా ఎంత బాగా చిలుపుకొట్టుకుంటే మజ్జిగ చారు అంత టేస్టీగా ఉంటుంది. స్పూన్తో కానీ లేదా కవ్వంతో కానీ ఏదో మీకున్న దాంతో ఇక్కడ ఏమాత్రం గడ్డలు లేకుండా స్మూత్గా అయ్యేంత వరకు బాగా చిలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు అంటే ఈ మజ్జిగ చిక్కగా ఉండాలా లేదా పలుచగా ఉండాలా, దాన్ని బట్టి ఇక్కడ మీకు కావాల్సినన్ని నీళ్లు వేసుకోవచ్చు. మజ్జిగ చారు అంటే మజ్జిగ మరీ చిక్కగా లేకుండా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, చూడ్డానికి ఈ విధంగా మజ్జిగలాగా కొంచెం పలుచగా ఉండేలా నీళ్లు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు వేశాక ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఈ విధంగా తుంచి వేసుకోవాలి. కొత్తిమీరను ఇక్కడే అయినా వేసుకోవచ్చు లేదా పోపులో అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ దాకా క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇది ఆప్షన్ మాత్రమే, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ క్యారెట్ తురుము కూడా ఈ మజ్జిగలో అయినా వేసుకోవచ్చు లేదా పోపులో అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ మజ్జిగకు మరింత రుచిని తీసుకొచ్చే పోపు అయితే పెట్టుకుందాం. పోపు కోసం కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వేసిన నెయ్యి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఉంచి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు మొత్తం బాగా ఈ విధంగా చిట్పట్లాడిన తర్వాత ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వీటితో పాటు 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, ఒక 2 ఎండుమిర్చి వేసి ఈ పోపు దినుసులు బాగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించాలి. పోపు దినుసులు బాగా వేగాయి అనుకున్నాక నేను తీసుకున్న మజ్జిగకైతే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మజ్జిగలో ఉల్లిపాయలు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకున్న మజ్జిగకు సరిపడా తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్, ఆల్రెడీ మజ్జిగలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకును ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. వీటితో పాటుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 6-7 దాకా అల్లం ముక్కల్ని వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలను ఎర్రగానే వేయించుకోవాలని రూల్ ఏం లేదు, మీకు నచ్చినట్టుగా లైట్గా రంగు మారేంత వరకు కూడా వేయించుకోవచ్చు. కానీ ఎర్రగా వేయించుకున్న ఉల్లిపాయలు రైస్లో తింటున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా బాగా ఎర్రగా వేగాయి అనుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి. ఇక్కడ పసుపు అనేది మరీ ఎక్కువ వేయనవసరం లేదు, తీసుకున్న మజ్జిగకు లైట్గా రంగు రావడం కోసం కొంచెమే వేసుకోవాలి. పసుపు వేశాక 1 నిమిషం వేయించాక ఇక్కడ గుర్తుంచుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న మజ్జిగ వేసుకోవాలి లేదా వేయించిన పోపును తీసుకెళ్ళి మజ్జిగలోకైనా వేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, మజ్జిగ వేసే ముందు స్టవ్ ఆఫ్ చేయాలని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఈ పోపు మొత్తం మజ్జిగలో కలిసేలా ఈ విధంగా బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు లేదా కారం తక్కువ ఉంటే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ మజ్జిగ చారు రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.